మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణీ జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, మనకి ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటిది ఏంటంటే కుజుడికి సంబంధించింది. చాలామంది స్తంభన అనుకుంటున్నారు, కానీ కుజ స్తంభన కాదు. అది కుజుడు నీచ పొందుతున్నాడు. ఎప్పటి నుంచి అంటే మనకి అక్టోబర్ 21వ తేదీ నుంచి నీచ పొంది కరెక్ట్గా డిసెంబర్ 6వ తేదీ 6-7 తేదీల్లో మళ్ళీ వక్రిస్తాడు. అదే నీచపడి వక్రిస్తాడు. వక్రించి జనవరి 22వ తేదీ వరకు వక్రించి మళ్ళీ కర్కాటకంలోనే ఉంటాడు. అంటే దాదాపుగా ఆయన ఎంటర్ అవ్వడము ప్లస్ వక్రించి అక్కడే ఉండడం. దీన్ని బట్టి ఏమంటారంటే ఎక్కువ కాలం ఉంటున్నాడు కాబట్టి స్తంభన అనుకుంటారు. కానీ స్తంభన అనేటువంటిది ఏంటంటే అసలు ఎక్కడా కూడా కొన్ని డిగ్రీలు కూడా ముందుకు కదలకపోతే దాన్ని స్తంభన కింద తీసుకోవాలి. స్లో మూమెంట్ ఉంది కాబట్టి కొంతమంది స్తంభన అంటారు. బట్ అక్కడ ఇచ్చే ఫలితం చూడాలి. స్తంభించినా, వక్రించినా, నీచబడ్డా, అంటే ఒకవైపు నీచబడున్నాడు, వక్రించున్నాడు. ఆ నీచబడినటువంటి ప్లానెట్ ఏ రాసులను చూస్తుంది, ఏ గ్రహాలను వీక్షిస్తుంది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ యొక్క ఫలితాలు ఏవైతే ఉన్నాయో చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఏ ఏ లగ్నాల వారికి, లగ్నం తెలియని వారు రాశిని చూసుకోండి, ఎటువంటి మంచి జరగనుంది, ఎటువంటి విషయాల్లో వీళ్ళకి జాగ్రత్తలు చూసుకోవాలి, ఏ పరిహార మార్గాలు చేసుకోవాలనేటువంటిది ఇప్పుడు మనం తెలుసుకుందాం. వృషభ లగ్నము, వృషభ రాశి. వృషభం వారు ఏ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి, మీకు పర్టికులర్గా రవి కూడా నీచ పొందినప్పుడు ఎటువంటి మంచి మిరాకిల్స్ కూడా జరుగుతాయి అనేటువంటిది చెప్తాను మీకు ఇప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే 3వ స్థానంలో కుజుడు నీచ పొందుతున్నాడు. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే 3లో కుజుడు నీచ పొందుతాడో ఇది కమ్యూనికేషన్ హౌస్ అంటారు. అంటే మీరు ఎవరితోనైతే కమ్యూనికేట్ చేస్తారో, ఎవరితో అయితే ఏదైతే మాట్లాడుకుంటారో అటువంటి విషయాల్లో ఖచ్చితంగా పేపర్ మీద రాసుకోండి. నోటి మాటకి చెప్పుకున్నామంటే అయ్యో ఆయన మర్చిపోయాడు ఇప్పుడు ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అనుకునే కంటే కూడా నీట్గా ఒక అగ్రిమెంట్ లాగా పేపర్ మీద ఉంటే బాబు పేపర్ మీద ఉంది చూసుకోని చెప్పచ్చు. బికాజ్ ఆఫ్ 3rd హౌస్ మార్స్ అటువంటి ఫలితాలు ఇస్తాడు. అలాగే కొంచెం అన్నదమ్ముల వరుస వాళ్ళతోని, అక్క చెల్లెలతో, తోబుట్టువులు ఉంటారు, వాళ్ళతో తెలియని ఘర్షణ 3వ స్థానం కాబట్టి కాస్త షార్ట్ జర్నీస్కి వెళ్ళేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా అక్టోబర్ 16 నుంచి నవంబర్ 16 మధ్యలో రవి ఎప్పుడైతే నీచ పొందుతాడో ఇక్కడ కలిగేటువంటి ఫలితాలు ఏమిటి అంటే, ఒకటి మీరు ఎప్పటి నుంచో రుణం రావట్లేదు, లేదా హోమ్ లోన్స్ ఒక్కోసారి చూడ మనకి కొన్ని బ్యాంక్స్ అసలు ఇవ్వము అని చెప్పి రిజెక్ట్ చేసింది, ఎవరో ఒక బ్యాంక్ సడన్గా ఇస్తారు మీకు. అంటే లోన్ లభించడానికి చాలా బాగుంటుంది ఆ సమయం. ఎప్పుడైతే 3లో కుజుడుండి 6లో ఉండేటువంటి నీచబడ్డ రవిని వీక్షిస్తాయో ఇక్కడ జరిగేటువంటి ఫలితాలు కొన్ని ధైర్యం చేసేటువంటి వాటి వల్ల బాగా కలిసి వస్తుంది. అరే ఇంత ధైర్యం చేసి నేను చేశాను కదా, నాకు ఇంత ఫలితం వచ్చింది అంటే ఇట్స్ మిరాకిల్స్ జరుగుతాయి ఒక్కోసారి. అలా ఉంటుందన్నమాట. కాబట్టి ఏంటంటే మీ యొక్క ధైర్యానికి ఒక మంచి సిచ్యువేషన్ మీరు చూస్తారు. మీరు ధైర్యంగా సాహసంగా చేయడం వల్ల శత్రువుపై జయం ఉంటుంది. కొన్ని కోర్టు కేసెస్ అసలు మీరు ఊహించరు, అబ్బా కోర్టు కేసు ఇంత ఈజీగా గెలుస్తామని. అట్లాగా శత్రువుపై జయం. కానీ కాంపిటీషన్ ఎగ్జామ్స్లో కొంతమంది చూడండి, కాంపిటీషన్స్ ఈ ఆటలు అవి ఉంటాయి కొన్ని, అటువంటి వాటిల్లో స్పోర్ట్స్ రంగాల్లో బాగా కలిసి రావడం ఇట్లాంటివి ఇస్తాడు ఆ పర్టికులర్ 1 మంత్. బట్ ఇక్కడ ఈ రవి మారక ముందు మాత్రం ఈ జాగ్రత్త తీసుకోవాలి. అండ్ అలాగే మీకు ఎప్పుడైతే ఈ శని కూడా దశమ స్థానంలో ఉన్నాడో దాని మీద వక్రించిన కుజుడు దృష్టి, స్ట్రైట్గా ఉన్న కుజుడు దృష్టి పడ్డప్పుడు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఉద్యోగంలో విపరీతమైన వర్క్ ఉంటుంది. అసలు ఉద్యోగం ఉండకపోవడం ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఉద్యోగం ఉంటూ అక్కడ బాగా వర్క్ ఉండడం, అక్కడ ఉండేటువంటి కొంతమంది మీతో కలిసి చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళతో కొంతవరకు ఘర్షణ వాతావరణం ఏర్పడము, కొంత మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండాలి, అత్తగారి హెల్త్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇటువంటి విషయాలు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. అదేవిధంగా మీ తండ్రి గారు ఎవరికైనా మనీ ఇచ్చేటువంటి విషయాల్లో కూడా ఈ 4-5 నెలలు కొంత జాగ్రత్తగానే ఉండాలని చూపిస్తుంది. ఇక మీరు చేయవలసిన దేవతారాధన కుజ
రవి శని గ్రహాల దగ్గర దీపారాధన, వీలైతే కేతు గ్రహం దగ్గర కూడా దీపారాధన చేస్తూ గణపతిని ఎక్కువగా ఆరాధించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మరియు ఆంజనేయ స్వామిని కూడా ఎక్కువగా ఆరాధించండి. ఇక ప్రకృతి వైపరీత్యాలు కూడా ఎలా ఉంటాయనే విషయం మనం తెలుసుకుందాం. ఈ యొక్క కుజుడు నీచ స్థానంలో ఉంటూ శనిని చూస్తున్నప్పుడు దేశ ప్రపంచవ్యాప్తంగా వచ్చేటువంటి ఫలితాలు ఏమిటి అంటే, ఈ కుజుడు మారకముందే మిథునంలో ఎప్పుడైతే మనకి క్రాస్ అయ్యాడో, అంటే ఆల్మోస్ట్ అక్టోబర్ మాసం ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ నుంచే స్టార్ట్ అవుద్ది. ఎట్లాగా కొంతమంది రాజకీయ నాయకులు మార్పులు రిజైన్ చేయడం, లేకపోతే వ్యతిరేకత రావడం వల్ల మార్పులు రావడం, లేకపోతే వాళ్ళ మీద ఒత్తిడి రావడం గవర్నమెంట్స్ మీద, ఇట్లాంటివి జరుగుతాయి. ముఖ్యంగా ఈ కుజుడు శనిని చూస్తూ కుజుడు రవిని చూస్తుండడం వల్ల. అలాగే మరొకటి ఏంటంటే, సహజంగానే క్రోధినామ సంవత్సరం ఏదైతే ఉందో కుజుడికి వచ్చింది కాబట్టి సర్వసాధారణంగానే మనం చూస్తూనే ఉన్నాం. స్టార్టింగ్ నుంచి రాహు ఎప్పుడైతే మనకి మీన రాశిలోకి ఎంటర్ అయ్యాడు, ఫస్ట్ దుబాయ్ దేశంలో, బయట దేశాల్లో వచ్చింది విపరీతమైన వర్షం. అంటే ఏమిటి, జలరాశుల్లో ఒక రాహు ఆల్రెడీ ఉన్నప్పుడు మరలా ఇంకొక జలరాశిలోకి కుజుడు ఎంటర్ అయినప్పుడు తీవ్రతలు పెరుగుతాయి. కాబట్టి కాస్త జల ప్రదేశాల్లో ఉండేటువంటి వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. వరుణుణ్ణి వరుణ సంబంధించినటువంటి, అంటే వరుణదేవుణ్ణి ప్రార్థించుకోవాలి. ఓం వరుణదేవాయ నమః అనుకుంటే కూడా చాలా మంచిది. అలాగే సర్వసాధారణంగా ఏంటంటే, ఇలా కుజుడు ఎప్పుడైతే నీచబడ్డ రవిని చూస్తాడో ప్రపంచవ్యాప్తంగా ఏమవుతుంటుందంటే, ఒక ప్లేస్లోనేమో విపరీతంగా మీకు ల్యాండ్ రేట్ విపరీతంగా పడిపోయినట్టు అవుతాయి. కొన్ని ప్లేసెస్లో అసలు ఈ బాబు ఇంత ల్యాండ్ రేట్ ఇంత రేట్ అవుతుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదంటారు. ఎందుకంటే భూతత్వ రాశుల్లో వెళ్ళి కేతు ఉన్నాడు అక్కడ. ఎప్పుడైతే భూతత్వ రాశుల్లో కేతు ఉన్నాడో కొన్ని ప్లేసెస్లో స్ట్రక్ అవుతుంది. మనం లాస్ట్ టైం రాహుకేతువులు మారినప్పుడు చెప్పుకున్నాం, భూములు కొంచెం స్టాగ్నెంట్గా ఆగుతాయి, స్టెబిల్డ్ అవుతాయి, జల సంబంధించినవి ఇబ్బందులు వస్తాయని. అలాగే ఏంటంటే, ఇప్పుడు భూతత్వ రాశుల్లో ఇంకా కేతువు మనకి నెక్స్ట్ ఇయర్ 2025 మే 30 వరకు ఉంటాడు. కాబట్టి కొన్ని ప్లేసెస్లో భూములు అలాగే స్ట్రక్ అయినట్టుగా ఉండి, ఎప్పుడైతే రవి మనకి ఈ తులారాశిలో సంచరిస్తుంటాడో ఆ సమయంలో ఏమవుతుందంటే, అసలు అన్ఎక్స్పెక్టెడ్గా భూములు పెరగడం, ఒకవైపు అన్ఎక్స్పెక్టెడ్గా తగ్గడం, ఈ ఫ్లక్చువేషన్ అనేది చాలా ఎక్కువగా అవుతూ ఉంటుంది. ఒక దేశం మీద ఇంకో దేశం అనుకోకుండా మెరుపుదాడులు చేయడం, అది కొన్ని మనకు చూడండి, యుద్ధ సంబంధించినటువంటి కొన్ని బంకర్స్ అవి ఉంటాయి, వాటి మీద సడన్గా దాడి చేయడం కానీ, లేకపోతే సరిహద్దుల్లో కొన్ని వాళ్ళు మీరుతుంటారు. అంటే ఏవైతే కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ పెట్టుకుంటారో ఆ రూల్స్ని మీరడం, ఇట్లాంటివన్నీ కూడా కుజుడు పోలీస్కి, మన డిఫెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, వీళ్ళందరికీ కారకుడు అవుతాడు. కాబట్టి అట్లాంటి సంఘటనలు ఎక్కువగా జరిగేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. మరియు దీంతో పాటు ఏంటంటే, మెరుపులతో కూడినటువంటి విపరీతమైన మెరుపులతో కూడిన వర్షాలు, ఎందుకంటే కుజుడు ఈ మెరుపులకు కారకుడు అవుతాడు. కాబట్టి అట్లాంటివి రావడము. అదేవిధంగా ఇంకొంతమంది అంటున్నారు, ఏదో ఉలక వస్తుందండి ఈ మధ్యకాలంలో. ఏ ఉలకలు రావు, దగ్గరకు వచ్చి దూరం వెళ్ళిపోతాయి. ఎందుకంటే అటువంటివి ఏవి కూడా వచ్చి భూమిని తాకేటువంటి సమయం జరగట్లేదు. ఎందుకంటే నన్ను చాలా రోజుల నుంచి అడుగుతున్నారు, ఏమంటే అక్టోబర్ మాసంలో ఏదో ఉలక ఉందంట కదా, కుజుడు 21వ తేదీ నుంచి నీచ పొందుతున్నాడంట కదా. అంటే అటువంటివి ఏమీ జరగవు అని చెప్పి నేను చెప్పడం జరిగింది. కాబట్టి అట్లాంటి ఉలకలు ఏమొచ్చి భూమి మీద తాకవు, దగ్గర దాకా వచ్చి తిరిగిపోవడం కూడా జరుగుతుంది చెప్పాలంటే. కాకపోతే ఏంటంటే, ఈ కొంచెం ఈ ప్రకృతి వైపరీత్యాలు మాత్రం కొంచెం ఎక్కువగానే వచ్చేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో మీ అందరూ కూడా ఇప్పుడు కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, ఉండదు. అటువంటి వారు ఏం చేయాలంటే, కుజ శని రాహు కేతు రవి ఈ 5 గ్రహాల దగ్గర దీపారాధన చేసి గోవులకి క్యారెట్స్ బెల్లము తినిపించండి. ఆంజనేయ స్వామి ఆలయాలు కానీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కానీ ఆలయాలకు కానీ వెళ్ళండి, అన్ని విధాలు బాగుంటుంది.